పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గ్రంథి శ్రీనివాస్ పోటీలో నిలవనున్నారు. 3 పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పార్టీ తరపు సీటును పూలపర్తి రామాంజనేయులకు టికెట్ దక్కించుకున్నారు. ఈ మొత్తానికి భీమవరంలో ఇరు పోటీ హోరాహోరీగా ఉన్నప్పటికీ బలగం జనసేన వైపే ఎక్కువగా మొగ్గు చూపుతోందని చెప్పడంలో అతిశయోక్తి లేదంటున్న భీమవరం ప్రజలతో మా ప్రతినిధి శ్రీనివాస్ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి అందిస్తారు. భీమవరం నియోజకవర్గంలో బలగం వైపు అంటే పార్టీలు బలాలు అలాగే బలగాలు కూడా ఎటువైపు ఉన్నాయనేది చూసుకుంటే మాత్రం ఇక్కడ బేరేజ్ చేసుకుంటే ఏదైతే 6TB ప్రజానాడిలో భాగంగా పూర్తిగా ఎక్కడ చూసినా కూడా ఎక్కువగా ఉమ్మడి కూటమి జనసేన పార్టీ తరఫున పులపర్తి రామాంజనేయులు పోటీకి సిద్ధంగా ఉన్నారు. అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ తరఫున గ్రంథి శ్రీనివాస్ పోటీలో నిలవనున్నారు. ఇప్పటికే హోరాహోరీగా ప్రసారాలు సాగిస్తున్నప్పటికీ ఇక్కడ మీనంటే మీను గెలుపు అని చెప్పేసి పెద్ద ఎత్తున అయితే జోరుగా ప్రసారం కూడా చేసుకుంటూ పెద్ద ఎత్తున ముందుకు సాగుతున్న వైను ఇక్కడ సాగుతుంది. కానీ ఏదైనప్పటికైనా ఇక్కడ బలగం ఎవరి వైపు ఎక్కువగా ఉంది, ఎవరికి వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు, అసలు ఎటువంటి భీమవరంలో ఎక్కువగా క్షత్రియులున్న ఈ భీమవరానికి ఎటువైపు పెద్ద ఎత్తున మొగ్గు చూపి ఎవరైతే మళ్ళీ గెలుపుకు సిద్ధంగా ఉంటారో, మళ్ళీ ఎమ్మెల్యే సీటుని ఎవరో దక్కించుకుంటారు అనే కోణంలో చూస్తే ఎక్కువగా కూడా ఏదైతే ఉమ్మడి కూటమికి సంబంధించి ఇప్పటికే గతంలో కాంగ్రెస్ హయాం రాజశేఖర రెడ్డి హయాంలో ఎమ్మెల్యేగా పులపర్తి రామాంజనేయులు ఒకసారి గెలవడం, ఎటు చూసినా కూడా ఎక్కువగా 6TB సర్వే ప్రకారం కూడా ఇక్కడ పులపర్తి రామాంజనేయులకి కంపల్సరీ మెజార్టీ వస్తుందని చెప్పేసి ఇప్పటికే పీపుల్ అందరూ కూడా భీమవరాన్ని వెలుగెత్తి చాటడం, ఎన్నో ఎంట్రీలో కూడా కంపల్సరీ పులపర్తి రామాంజనేయులకి గతంలో ఎంతో పేదలకి అలాగే వెనుకబడిన వాళ్ళని కూడా ఎంతో ఆదరించారు. కొద్ది భీమవరం డెవలపింగ్ కూడా పులపర్తి రామాంజనేయులు ఎంతో కృషి చేశారని చెప్పేసి కొన్ని వెనుకబడిన తరగతులు అయితే చెప్పడం జరిగింది. అలాగే కూడా ఇటు కాపు సామాజిక వర్గం కానివ్వండి, లేకపోతే క్షత్రియులు కానివ్వండి, ఎక్కువగా సంపన్నులు ఒక రామాంజనేయులు కూడా ఒక వర్గంగా ఉండటం, అతను కూడా ఎంతో మందికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. కంపల్సరీ ఆయన్నే ఎన్నుకుంటామని చెప్పేసి ఇప్పటికే 3 పార్టీలకు సంబంధించి ఉమ్మడి కుటుంబంలో భాగంగా రామాంజనేయులకి బలమైన సామాజిక వర్గం బలగం కూడా ఎక్కువగా వెన్నంటింది అనుకోవచ్చు. ఒక పక్క చూస్తే ఏదైతే గ్రంథి శ్రీనివాస్కి కూడా 2 సార్లు ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసి ఇక్కడ సేవా కార్యక్రమం చేసినప్పటికీ ఏదైతే వైఎస్ఆర్సీపీలో ఎక్కువగా అభివృద్ధి కార్యక్రమాలు ఏదంటే ట్రైన్ అండర్ గ్రౌండ్ సంబంధించి కానీ లేకపోతే కొన్ని కలవట్లకు సంబంధించి, అలాగే భీమవరానికి జిల్లా ప్రత్యేకంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏర్పడడానికి కూడా ఏదైతే గ్రంథి శ్రీనివాసే ఎక్కువగా కృషి చేశారని చెప్పేసి ఇక్కడ ప్రజలు ఎక్కువగా కూడా గ్రంథి శ్రీనివాస్ వైపు కూడా మొగ్గు చూపుతున్నారని మరో వర్గం చూపడం, అంటే ఇక్కడ బేరేజ్ చేసుకుంటే 2 వర్గాలు కూడా ఒకటే కులం ఒకటే ఉండడం, ఇద్దరు కూడా 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి ఇక్కడ భీమవరానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశారని 2 వర్గాలు కూడా ఇప్పటికే స్థాయికి ప్రచారాన్ని కొనసాగుతున్నాయి. కానీ ఏదైనప్పటికైనా కూడా బలగం ఎవరి వైపు ఉంది, ఎక్కువగా ప్రజలందరూ కూడా ఎటువైపు మొగ్గు చూపుతున్నారు అనే దాన్ని 6TB ద్వారా సర్వే చేస్తే ఎక్కువగా కూడా 3 వర్గాలకు సంబంధించి ఏదైతే ఉమ్మడి కుటుంబంలో భాగంగా కూడా పులపర్తి రామాంజనేయుల వైపు మొగ్గు చూపుతున్నారు. కంపల్సరీ భారీ మెజార్టీతో కూడా గెలిపించుకుంటామని చెప్పేసి ఏదైతే ఈ 3 పార్టీల కూటమి అభ్యర్థిని గెలిపించుకుంటామని చెప్పేసి ఇప్పటికే స్థాయిలో కూడా ప్రచారం జోరంటింది. ఏదైనప్పటికైనా కూడా ఇక్కడ అలాగే కూడా ఎంపీ క్యాండిడేట్కి సంబంధించి భూపతిరాజు శ్రీనివాస వర్మకి కేటాయించడం, మరోపక్క గూడూరు ఉమాబాల ఏదైతే బీసీ సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తికి సీట్ ఇవ్వడం. 6TB సర్వే ప్రకారం అయితే మాత్రం ఎమ్మెల్యే అభ్యర్థి మాత్రం పులపర్తి రామాంజనేయులు ఎక్కువగా ప్రజలు ఇక్కడ మొగ్గు చూపుతున్నారు. అలాగే ఏదైతే పోటీ మాత్రం కంపల్సరీ ఏదైతే స్థాయిలో ఇద్దరు కూడా పోటీ పడతారు. కానీ పోటీ పడినప్పటికీ కూడా ఇక్కడ మనం ఏదైతే ఇక్కడ లోకల్గా మనం చేసిన సర్వేల ప్రకారం అయితే మాత్రం 2 పార్టీల పోటీలో భాగంగా మాత్రం అధికారం మాత్రం ఏదైతే జనసేన ఎక్కువగా లబ్ధి చేకూరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి అయితే మాత్రం సర్వేలో తేలడం జరిగింది. ఏదైనప్పటికైనా కూడా ఇక్కడ బలగం ఎటువైపు మొగ్గు చూపుతుందో మాత్రం వేచి చూడవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది. కెమెరామెన్ ఆదిత్యతో శ్రీనివాస్, 6TB, పశ్చిమ గోదావరి.